హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆనియన్ విత్ మ్యాంగో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్గా నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలానే 4 to 5 మిర్చి, ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకొని పైన పీల్ అనేది తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద. సో ఇవి మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం దీనిలో ఆయిల్ అనేది యాడ్ చేశానండి. 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది దీనిలో యాడ్ చేశాను. సో ఈ ఆయిల్ అనేది హీట్ అయింది. సో ఇప్పుడు మనం దీనిలో పసుపు అనేది యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చి దీనిలో మనం యాడ్ చేసేద్దాం. ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలపండి. ఇవి మనకి ఫ్రై అవ్వడానికి 3 to 4 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. కర్రీ కూడా చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. సో స్పైసీగా కూడా ఉంటుంది. సో మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో మళ్ళీ ఒకసారి కలుపుతామండి. ఒక 2 మినిట్స్లో మనకి ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇంకా 1/2 మినిట్లో మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయండి. సో ఇప్పుడు మనం దీనికి ఉప్పు అనేది యాడ్ చేద్దాం. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిసేలా కలపండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేవి. సో అందుకని నేను ఇప్పుడే ఉప్పు అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు గ్యాస్ అనేది మనం హై ఫ్లేమ్లో పెట్టాం. సో ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయండి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలిపి మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అనేవి దీనిలో యాడ్ చేసేద్దామండి. ఈ విధంగా అన్ని ముక్కలు కూడా మామిడికాయలు మనం కట్ చేసి పెట్టుకున్నవి దీనిలో యాడ్ చేసేయండి. ఈ విధంగా అన్ని పీసెస్ అనేవి యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేలా కలపండి. ఈ మామిడికాయ ఇది లేతదేనండి. సో మనకి
కుక్ అవ్వడానికి పెద్ద అయితే టైం తీసుకోదు. సో 1 to 2 మినిట్స్లో మనకి ఆనియన్ అండ్ మామిడికాయ కూడా మనకి కుక్ అయిపోతుంది. ఒకసారి కలపండి, అడుగు పట్టకుండా ఉంటుంది. చూసారు కదా, మనకి ఈ మామిడికాయ కూడా కుక్ అయింది. సో ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేద్దామండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను. ఈ కారం అనేది యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలపండి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలపండి. మీడియం సైజ్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని దీనిలో యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలపండి. ఇంకా మనకి 2 to 3 మినిట్స్లో కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. చూసారా, ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిందండి బాయిల్ అవడం వాటర్ అనేది. సో వాటర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి బాయిల్ అవడం మనకి ఎప్పుడు కర్రీ ఫాస్ట్గానే కుక్ అవుతుంది. ఒకసారి కలపండి. కలుపుతూ ఉండండి, అడగ పట్టకుండా ఉంటుంది. చూసారండి, గ్రేవీ కూడా మనకి చాలా బాగా వచ్చింది. కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చెప్పండి. నా వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నామండి. ఒకసారి కలుపుకొని దించేసుకోండి. రెడీ కర్రీ అనేది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.